రైతుల గుండెలలో తెలంగాణ ప్రజల హృదయాలలో వాళ్ళ గుండె జీలిస్తే కనిపించేది కేసీఆర్. కేసీఆర్ గుండె జీలిస్తే కనిపించేది తెలంగాణ. కేసీఆర్ ఆనవాళ్ళ లేకుండా చేస్తామంటారు. కేసీఆర్ తీసుకుపోయి చెర్లపల్లి జైలు వేస్తామంటారు. ఈ జైళ్లకు తోకమట్ట కేసీఆర్ భయపడతాడా? అట్లా భయపడితే తెలంగాణ వచ్చేదా? అప్పుడే బాగుండే పెద్ద సారు కరువచ్చి పడ్డది కేసీఆర్. ఊర్లెండిపోయినంటే ఎన్ని గలీజ్ మాటలు మాట్లాడుతున్నది. రైతులంటే మీకు బిచ్చగాళ్ళ కనబడుతున్నారా? రైతులంటే మీకు లక్ష్యం లేదా? రైతు బంధు 5 ఎకరాలకే ఇస్తాం, 3 ఎకరాలకే ఇస్తాం, వ్యవసాయం చేసేందుకే ఇస్తాం. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన కాడి నుంచి 225 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటా ఉన్నారు. అన్న వస్త్రానికి పోతే ఉన్న వస్త్రం పోయిందని స్కూటీలు వచ్చినాయా? స్కూటీలు రాలేదు కానీ లూటీలు మాత్రం వస్తున్నాయి. ఈ తెలంగాణ ప్రజలకు తెలంగాణ కాంగ్రెస్ కు పంచాయతీ పడ్డది. ప్రజల తరఫున కొట్లాడే పంచి ఎవరు? కేసీఆరా? మీ నన్ను కింద పడగొట్టి కేసీఆర్ కొట్టాడన్నా? నేను భగవంతుడు నన్ను తెలంగాణ కోసమే పుట్టించండి. నా ప్రాణం పెట్టినా పర్వాలేదు నేను అన్నాడు బయలుదేరి. ఆనాడు ఎవడు రాలే. నా ప్రాణం ఉన్నంత వరకు ఇక్కడ రైతులకు కానీ ఎవరికి కానీ మోసం జరిగితే అన్యాయం జరిగితే భూమి ఆకాశం ఒకటి చేసి పిడుగులు పడ్డంత పోరాటం చేస్తానే మనవి చేస్తా ఉన్నా. ఈరోజు ఏం జరుగుతా ఉంది? ఒక పార్టీ ఏమో దేవుని పేరు చెప్పి ఓట్లు అడుక్కుంటుంది. ఇంకో పార్టీ ఏ ఊరికి పోతే ఆ ఊరు దేవుని మీద ఒట్లు పెట్టుకుంటుంది. ఒకడేమో ఓట్లు, ఒకడేమో ఒట్లు. ఇదే జరుగుతుంది కదా. ఎన్నడన్నా యాదాద్రి దేవాలయాన్ని, యాదగిరి గుట్టను మనం ఓట్ల కోసం వాడుకున్నామా? ఇది తేడా. ఇదే డీకేఆర్ను పోయి మంగళారతులు ఇచ్చి అయ్యా నువ్వు మంచిగా తీసుకుపోతున్నావు మా తెలంగాణ నీళ్లు తీసుకుపోని మంగళారతి పట్టింది. ఈమెకేమైనా ఓటే అన్నా? 5 ఎకరాలు దాటితే ఇయ్యం. నీ అయ్యా జాగిరా? రైతులు తెలంగాణ బిడ్డలు కారా? వీళ్ళు మనకు అక్కరకు రాని చుట్టాలి. బీజేపీ అక్కరకు రాని చుట్టము, మొక్కిన వరం ఇయ్యని వేల్పు, మోవరమునదా నెక్కిన బారిన గుర్రము, గ్రక్కున విడు వంగవాళ్ళు అని చెప్పింది. మరి అదేవిధంగా ఎందుకు భారతీయ జనతా పార్టీకి మనం ఓటేయాలి? చోటేబాయ్, నరేంద్రబాయ్, బడేబాయ్. అయ్యా ముఖ్యమంత్రి, ఇది ప్రజల భాష. నేను ప్రజల మధ్య నిల్చొని మాట్లాడుతా ఉన్నా. రాలేదా రైతు బంధు? ప్రతి ఆడపిల్లకు 2500 వచ్చినాయా? 2 లక్షల రుణమాఫీ అయిందా? కళ్యాణ లక్ష్మి తులం బంగారం వచ్చిందా? ఆడపిల్లలకు స్కూటీలు వచ్చినాయా? వరికి 500 బోనస్ వచ్చిందా? అది బోగసే అయిందా? పెట్రోల్ ధర పెరిగింది, డీజిల్ ధర పెరిగింది, సిలిండర్ ధర పెరిగింది. సామాన్యుడు బతికే పరిస్థితి లేదు. మేక్ ఇన్ ఇండియా ఏమైనా కనబడ్డదా? స్టార్టప్ ఇండియా కనబడ్డదా? డిజిటల్ ఇండియా కనబడ్డదా? వికసిత భారత్ వికసించిందా? దళితుల బతుకులు మారినాయా? పేదల బతుకులు మారినాయా? బుల్లెట్ ట్రైన్లు వచ్చినాయా? రైతుల ఆదాయం డబల్ అయిందా? అమృత్ కార్ వచ్చిందా? మరి ఎందుకు వేయాలి వీళ్ళకి ఓటు? ఏరి కోరి మొగర్ని తెచ్చుకుంటే ఎగిరెగిరి తనిండట వాడు. ఈ ముఖ్యమంత్రికి తెలంగాణ చరిత్ర తెలియదు, భూగోళం తెలియదు. మొన్నెక్కడో మాట్లాడుకుంటూ కృష్ణానది కూడా నేనే కట్టిన అంటాడు. ఎవడన్నా నది కడతాడా ప్రపంచంలో? మొన్న పోయిన ఎలక్షన్ల మీద నన్ను కింద పడగొట్టి మళ్ళీ ఇప్పుడు నన్ను పంచిగమ్మంటారు. నేనేనా? బీఆర్ఎస్ ఏనా?
కొట్లాడదామా? యుద్ధం చేద్దామా? గోదావరిని కాపాడుకుందామా? కృష్ణా కాపాడుకుందామా? మళ్ళీ బీఆర్ఎస్ గవర్నమెంట్ లాగా బ్రహ్మాండంగా రైతు బంధు తెచ్చుకుందామా? కంటి నిండా కరెంటు తెచ్చుకుందామా? ఇవి జరగాలంటే సుధీర్ కుమార్ గెలవాలి. బీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఎక్కడ చూసినా వరి కోతలు, ఇవాళ ఎక్కడ చూసినా రాష్ట్రంలో కరెంటు కోతలు. రైతు బంధు అడిగితే చెప్పుతో కొడతా అంటున్నది, కానీ రైతుల చెప్పులు చాలా బందోబస్తు ఉంటాయని చెప్పిన నేను. వాళ్ళు ఒకవేళ అదే తిరిగేస్తే మీరు నశమైపోతారు, మాడి మసి అయిపోతారు. కాంగ్రెస్ వాళ్ళు చెప్పేది ఏం చెప్పేది? దున్నేవానికే భూమి, తినేవానికే విస్తరి, గీసేవానికే గుండు, ఇక అమ్మను చూడు, ఆవు చూడ, బొమ్మను చూడు, గుద్దో గుద్దు అనేది. భద్రాద్రి రామయ్య మీద ఒట్టు, బాసర సరస్వతి మీద ఒట్టు, యాదగిరి నరసన్న మీద ఒట్టు. ఎన్ని ఓట్లు పెట్టుకుంటావు ముఖ్యమంత్రి? నువ్వు రుణమాఫీ చేయకపోతే నువ్వు రాజీనామా చేయాలి, నేను కూడా రాజీనామా ఇస్తున్నా అని చెప్పి హరీష్ భాయ్ రాజీనామా ఇచ్చిండు. కానీ ముఖ్యమంత్రి పోలే, తోక ముడిచిండు. బీజేపీ వాళ్ళు స్టేట్మెంట్ ఇస్తున్నారు, పార్లమెంట్ అయిన తెల్లారే రేవంత్ రెడ్డి మా బీజేపీలకు జంపు కొడతాడని చెప్తున్నారు. తెలంగాణ భారీగా నష్టపడ్డదే భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం వల్ల. మళ్ళీ సిగ్గు లేకుండా వాళ్ళు ఏ విధంగా ఓట్లు అడుగుతున్నారో, ఏం మాట్లాడుతున్నారో మీరు ఆలోచన చేయాలి. 7 మండలాల కోసం ఆంధ్రాకి ఇచ్చేసినాడు నరేంద్ర మోడీ. 400 మెగావాట్ల సీలియర్ ప్రాజెక్టు తీసుకుపోయి ఆంధ్రాకి అప్పచెప్పినాడు. మన నోట్లో మన్ను కొట్టి. ఆనాడు మనకు కరెంట్ షార్టేజ్ ఉంది, బాధపడతా ఉన్నాం, కొత్తగా రాష్ట్రమైనాం, కానీ నిర్దాక్షిణ్యంగా మనకి తీసుకొని పోయినాడు. యువకులకు నేను ముఖ్యంగా మనవి చేస్తా ఉన్నా, మా వయసు మీరిపోతా ఉంది. ఈ తెలంగాణ మీది, భవిష్యత్తు మీది, ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపేది మీరు. మీరు ఆలోచన చేసి బుద్ధితో ఏం జరుగుతూ ఉంది ఈ పార్లమెంట్ ఎలక్షన్లో, ఎవరు గెలిస్తే ఈ రాష్ట్రానికి లాభం, ఎవరి వల్ల మనకు మేలు జరుగుతుంది అనేది ఆలోచన చేసి చేయాలి. కాంగ్రెస్ అరిచేతిలో వైకుంఠం చూపించి అడ్డగోలు హామీలు ఇచ్చి రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఉసురు పోసుకుంటా ఉన్నది. ఆటో రిక్షా బిడ్డలు ఆత్మహత్య చేసుకుంటా ఉన్నారు. ఒక స్కీమ్ పెడితే మంచిదే, మహిళల గురించి మేము వద్దనడం లేదు, కానీ ఆటో రిక్షా కార్మికులకు న్యాయం జరగాలి. అది జరిగేదాకా బీఆర్ఎస్ కొట్లాడుతుందని మనవి చేస్తా ఉన్నా. ఇవాళ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నా మీద నిషేధం విధించింది. 48 గంటలు కేసీఆర్ ప్రచారం చేయొద్దని, ప్రచారంలో పాల్గొవద్దని నా మీద నిషేధం విధించింది. ఇదే రేవంత్ రెడ్డి నీ పేగులు మెడలేసుకుంటా, నీ గుడ్డు వీకుతా అని నా మీద అడ్డగోలు మాటలు మాట్లాడితే, ఇదే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రేవంత్ రెడ్డి మీద నిషేధం పెట్టలేదు, కానీ నా మీద పెట్టింది. నా ప్రచారాన్ని నిషేధిస్తే మా అన్నదమ్ములు, మా టీఆర్ఎస్ బిడ్డలందరూ కూడా దాదాపు 96 గంటలు అవిశ్రాంతంగా పనిచేస్తారని మనవి చేస్తా ఉన్నా. 48 గంటల తర్వాత నిషేధించబడిన నా గొంతు మళ్ళీ మాట్లాడుతున్నది. నేను ఏం చేసినా అని నా గొంతు నాపినారు. ఈరోజు కేసీఆర్ బస్ యాత్ర ప్రారంభమైన తర్వాత కాంగ్రెస్ కు బీజేపీకి గుండెలు వణుకుతా ఉన్నాయి. ఇద్దరు కుమ్మక్కైపోయి వీడిని ఎట్లన్నా ఆగబట్టాలి, ఎట్లన్నా వీని నిలువరించాలి అనేటువంటి కుట్రగట్టి ఈ నా మీద బ్యాన్ పెట్టినారు. ఆ విషయం మీకు అర్థమైపోయింది. వాస్తవానికి సింగరేణి మన తెలంగాణ సొత్తు, మన ఆస్తి. 100% మనకే ఉండే 49% వాటాను కేంద్ర ప్రభుత్వానికి అప్పచెప్పిందే ఈ దిక్కుమాలిన కాంగ్రెస్ పార్టీ.
ఇది కాంగ్రెస్ పార్టీ చరిత్ర. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని పునరుద్ధరించి బ్రహ్మాండంగా 19,000 మంది పిల్లలకు ఉద్యోగాలు కూడా ఇచ్చినాం. ఎలక్షన్ తెల్లారే నేను మంచిర్యాల జిల్లా రద్దు చేస్తా, ఆసిఫాబాద్ జిల్లా రద్దు చేస్తా, నిర్మల్ జిల్లా రద్దు చేస్తా అంటున్నాడు. పోటీ ఎవరి మధ్య? ఒక ఆగర్భ శ్రీమంతునికి, ఒక భూగర్భ కార్మికునికి. వాళ్ళు ఎవ్వలను గౌరవించరు. హిందువులను గౌరవించరు, ముస్లింలను గౌరవించరు, దళితులను గౌరవించరు, లంబాడలు గిరిజనులకు ఇవ్వాల్సింది ఇయ్యరు, రైతులను ముంచుతారు, విద్యార్థులను ముంచుతారు. 4 నెలల్లో ఇంత రాక్షస పాలన ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉంది. నలుగురు బీజేపీ ఎంపీలు గెలిచిండ్రు. 4 రూపాయలను తెచ్చిండ్రా? ఏమైనా అభివృద్ధి చేసిండ్రా? ఈడ అరవింద్ ఎంపీ గెలిచిండు. పొద్దున లేస్తే విషం చింపడం తప్ప 4 రూపాయల పని అయిందా పని? పసుపు బోర్డు వచ్చిందా? నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరిచిండ్రా? మరి వీళ్ళకి ఎందుకు వేయాలి ఓటు? బీజేపీ ఎంపీలు గెలిస్తే మాట్లాడతారా? కాంగ్రెస్ వాడు మాట్లాడతాడా? మూతి ముడుచుకుంటారు, చేతులు ముడుచుకుంటారు తప్ప మాట్లాడరు. మోడీ గవర్నమెంట్ మొత్తం జూటా వాగ్దానాలు. సబ్కా సాత్ సబ్కా వికాస్ ఏమైనా అయిందా? ఏం కాలే గాని సబ్కా సత్యనాశ అయింది. నూకలు తినమన్నటువంటి నూకరాజు ఈ ప్రధానమంత్రి మోడీ. మరి ఇప్పుడు మళ్ళా ఓటేయన్న మనము దేనికోసం వేయాలా? యువ సోదరులారా, ఈ తెలంగాణ మీది, భవిష్యత్తు మీది. కాబట్టి మీ అందరు నేను ప్రార్థిస్తా ఉన్నా, గుడ్డిగా ఓటేయడం కాదు, ఎవరు గెలిస్తే మంచిదని ఆలోచన చేయాలి. 5 నెలలలోనే ఆగమాగం చేస్తా ఉన్నారు రాష్ట్రాన్ని. బీడీ కార్మికుల గురించి పట్టింపు లేదు, చేనేత కార్మికుల గురించి పట్టింపు లేదు, గౌడ కార్మికులు, గీత కార్మికుల గురించి పట్టింపు లేదు, విద్యార్థుల గురించి పట్టింపు లేదు, విద్యార్థుల ఫీజు రీఎంబర్స్మెంట్ వస్తలేదు, విద్యార్థులకు ఓవర్సీస్ స్కాలర్షిప్ వస్తలేదు. దీనికి అంతటి కారణం ఏంది? వాళ్ళు చెప్పిన 6 గ్యారంటీలలో ఏదన్నా అమలైందా? కేసీఆర్ రథం ఎక్కంగానే, కేసీఆర్ రోడ్డు మీద పడంగానే, కేసీఆర్ పిడికిలి బిగించంగానే దెబ్బకు దయ్యం వదిలింది. పోరాడకపోతే ఏది జరగదు. కేసీఆర్ బస్ ఎక్కింది కాబట్టి, కాలు ఇరిగిపోయినా కుంటున్నా బస్ ఎక్కి గర్జన చేసిండు కాబట్టి రైతు బంధు పడతా ఉంది. తెలంగాణ యొక్క శక్తి బీఆర్ఎస్, తెలంగాణ బలం బీఆర్ఎస్, తెలంగాణ గలం బీఆర్ఎస్, తెలంగాణ దళం బీఆర్ఎస్. అప్పుడేమో నరేంద్ర మోడీ నేను ప్రధానమంత్రి అయితే ఇంటికి 15 లక్షలు ఇస్తాడు. నిజామాబాద్ లో బీజేపీ ఎంపీ ఉన్నాడు కాబట్టి 30 లక్షలు వచ్చినాయట. వచ్చినాయా? మహిళలకు 2,500 రూపాయలు వచ్చినాయా? రాలేదులే. మెదకోళ్ళకు వచ్చినాయట కదా. ఇక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యేనే కదా మొన్న గెలిచిండు, రాలేదా? మీకు 15,000 ఎక్కడికి వచ్చినాయట కదా. అంటే మోసం అయిందా? దగా అయిందా? తెలంగాణ ముచ్చట ఎప్పుడు వచ్చినా తల్లిని చంపి బిడ్డని బతికించిండు అని దిక్కుమాలిన మాట మాట్లాడతాడు, పనికి మాలిన మాట మాట్లాడతాడు. మొన్నెక్కను అక్కడ కూడా ఉత్తర భారతదేశంలో కూడా అదే మాట మాట్లాడండి. అది కూడా పూర జూట. ఈ రకంగా బీజేపీ పరిపాలన మనకు ఏ రకమైన మంచి చేయలేదు. మనకు రావాల్సిన నవోదయ కాలేజీలు రాలే, మనకు రావాల్సినటువంటి ఒక మెడికల్ కాలేజీ రాలే. తెలంగాణకు ఏనాడు కూడా ఒక మంచి పని నరేంద్ర మోడీ చేయలేదు. మల్లాన్న సాగర్ నుంచి ఒకసారి నీళ్ళు రావడం మొదలైతే నర్సాపూర్ బంగారు తునుక అవుతుంది. ఎందుకంటే మనందరం కలిసి యుద్ధం చేస్తే తప్ప ఈ ప్రభుత్వం నీళ్ళు ఇచ్చేటువంటి ఆచారంలో లేదు. మనకు అర్థమైతా ఉంది. ఏ ఒక్క హామీ నెరవేర్చలే, ఇంకా నెరవేర్చే ఆశ కూడా లేదు. అనేక హామీలు అరిచేతిలో వైకుంఠం చూపించినట్టుగా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన హామీ ఇచ్చినారు. రైతులను, యువకులను అందరినీ కూడా వంచింది కాంగ్రెస్ పార్టీ.
ఇంకా మజాక్ ఏంటంటే రైతు బంధు ఎప్పుడు ఇవ్వాలి, వరి నాటేసేటప్పుడు ఇవ్వాలి, నాట్లు పడే ముందు ఇవ్వాలి, ఇస్తే అది ఉపయోగపడుతుంది. కోతలైనవి కల్లాలైనవి ఇప్పుడు రైతు బంధు వేస్తా అంటారు. ఇంతకన్నా పెద్ద జోక్ ఇంకేమైనా ఉంటుందా? వచ్చినాయా? ఏం మీకు వచ్చినాయట కదా 30 లక్షలు? లేదు 30 వచ్చినాయట, రాలేదా? ఈటల రాజేందర్ చెప్తుండా సబ్కా సాత్ సబ్కా వికాస్ ఏమన్నా అయ్యిందా? ఈ ముఖ్యమంత్రి వచ్చిన కాడ నుంచి ఒక్క పర్మిషన్ కూడా ఇస్తలేడు. ఆయనకు స్క్వేర్ ఫీట్ కు 75 రూపాయలు ఇవ్వనట. దాంతో రియల్ ఎస్టేట్ మొత్తం కుప్పగూలిపోయినది. ఎంత అద్భుతంగా ఉండే రియల్ ఎస్టేట్. ఎవరు దీనికి కారణం? జై కాంగ్రెసేనా? కాంగ్రెసే. మోడీ ఎజెండాలో, బీజేపీ ఎజెండాలో పేదల కష్టాలుండయి, ధనికుల యొక్క బాధలు మాత్రం ఉంటాయి. ట్యాక్స్ మాఫీ చేస్తే అంబానీ అదానీలకు 15 లక్షల కోట్లు మాఫీ చేసినాడు. ఊరికే గుడ్డిగా పోయి ఓట్లేస్తే మన పిల్లల భవిష్యత్తు పోతుంది. కరీంనగర్ గడ్డకు వందనం, కరీంనగర్ బిడ్డకు వందనం. 11 సంవత్సరాల నాడు వచ్చినాం. బిడ్డ మేమున్నాం, కొట్లాడిపో అనే ధైర్యాన్ని ఆనాడు ఇచ్చి ఆకాశమంతకు ఎత్తెగిరేసిందో కరీంనగర్ జిల్లా. బండి సంజయ్తో పైసా పని అయిందా? ఒక్కనాడన్న పార్లమెంట్ లో మాట్లాడిండా? అసలు మాట్లాడుతుందా? ఆయన గట్టిగా మాట్లాడితే హిందీయా ఇంగ్లీషా తెలుగుగా మనమే సావాలి. మనకే అర్థం కాకపోతే పార్లమెంట్ లో వాళ్ళకి అర్థమవుతుందా? మరి అటువంటి వ్యక్తిని మళ్ళా పంపుదామా? మాట్లాడితే పాకిస్తాన్ చూపెట్టాలి. ఒకటి పుల్వామా, ఒకటి మన్ను మశానం. వాడు పాకిస్తాన్ గింతంత దేశం. ఒక్క జాపడు కొడితే 25 ఏళ్ళు మన తెలుగు రాడు. వాడిని చూపించి ఓ గ్యాస్ పెట్టి ఓ డ్రామా కొట్టి ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి పూల్స్ చేస్తా ఉన్నారు. ఢిల్లీలో రైతులు ధర్నా చేస్తే 750 మందిని పొట్టన పెట్టుకున్నాడు మోడీ. ఆయన బిరిగిచ్చినప్పుడు మాఫీకా సౌదాగర్ అని చెప్పి ఆయనకు ఓట్లు అక్కరినప్పుడు డ్రామాలు ఏషాలు కట్టి ప్రజల మధ్య చీలికలు తెచ్చి మత విద్వేషాలు పెంచి ఒక రకమైన ద్వేషపూరిత వాతావరణం నింపుతారు తప్ప బీజేపీ ఎజెండాలో పేదల యొక్క మాట ఉండదు. ఎవ్వలకు కూడా మేలు జరగలే. అన్ని వట్టి డైలాగులు, డబ్బాల రాళ్ళేసి చూపినట్టు లొడలొడ ఊపుడు తప్ప ఏ ఒక్క మాట కూడా నిజం కాలే. He's a mama's boy, the ladies love him. Doesn't make him any sin, but that dick most of you was brave. And never measure. You try to pull him down. He never miss a mark. Those are the one now with the rocking star. ఇది చేనేత కార్మికులు ఎక్కువగా నివసించేటువంటి పట్టణం. గతంలో ఇక్కడ చాలా ఆత్మహత్యలు జరిగినాయి. బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అనేక రకాల స్కీములు తెచ్చి బతుకమ్మ చీరలు కావచ్చు, విద్యార్థుల డ్రెస్సులు కావచ్చు, క్రిస్మస్కు రంజాన్కి ఇచ్చేటువంటి కానుకలు కావచ్చు, ఇక్కడ కార్మికులకు ఉపాధి కల్పించినాం. ఇక్కడ 370 కోట్ల రూపాయల బకాయిలు రావాల్సి ఉన్నాయి. దాన్ని ఈమని అడిగితే మీకెందుకు, మీరు నిరోధులు అమ్ముకోండి, పాపడాలు అమ్ముకోండి అంటే నాకు కోపం వచ్చి నేను ఒక మాట అన్నా. ఏమంత అధ్వానం కనబడుతున్నామని అంటే నా మీద 48 గంటల నిషేధం పెట్టినారు. కేవలం పద్మశాలి కార్మికులను, చేనేత కార్మికులను అవమానించిందని నేను కోపంగా మాట్లాడితే నా మీద నిషేధం పెట్టినారు. మీరు గమనించాలి, దేశంలో మొట్టమొదటిసారి చేనేత మీద జీఎస్టీ వేసిన మొదటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఏ ప్రైమ్ మినిస్టర్ కూడా వేయలే. ఈనాడు వచ్చిన ఈ సర్కార్ అన్ని బంద్ పెడతా ఉన్నది. పాత బకాయిలు ఇవ్వడం లేదు, కొత్త ఆర్డర్లు ఇవ్వడం లేదు. నేను ఎక్కడ అడిగినా మన రాష్ట్రం అంతా అడుగుతా ఉన్నా. రంజాన్ అయిపోయింది, మీకు రంజాన్ తోఫా వచ్చిందంటే ఎక్కడ కూడా రాలేదని చెప్తా ఉన్నారు. పేదలకు బట్టలు దొరుకుతాయని, చేనేత కార్మికులకు ఇంత పని దొరుకుతుందని మేము ఆ కార్యక్రమాన్ని పెట్టినాం. దాన్ని ఎందుకు బంద్ పెట్టింది సర్కార్? దయచేసి ఆలోచన చేయాలి.
దేశం కోసం ధర్మం కోసం అనే మాట్లాడే ప్రధానమంత్రి పొద్దున లేస్తే హిందూ హిందూ అని మాట్లాడే బండి సంజయ్ వేములవాడకి ఏమన్నా ఒక రూపాయి ఇస్తామని చెప్పిండ్రా? వేములవాడ దేవస్థానాన్ని బాగు చేస్తామని చెప్పిండ్రా? ఈ దేవుని పేరు చెప్పి అడిగే వాళ్ళు ఒక్క రూపాయి కూడా నిన్న బండి సంజయ్ అడగలేదు, నరేంద్ర మోడీ ఇయ్యలేదు. సిద్దిపేట కన్నబిడ్డను కాబట్టి ముందు సిద్దిపేట మట్టికి నా వందనం. ఉద్యమం కోసం బో అని చెప్పి ధైర్యం ఇచ్చి గుండెల నిండా ధైర్యం ఇచ్చి పంపించిన నా గడ్డ ఈ సిద్దిపేట. సోదరులారా, మీ అందరికి నాది ఒకటే మనవి. కాంగ్రెస్ మెడలు వంచి, ఈ ప్రభుత్వం మెడలు వంచి 6 గ్యారంటీలు అమలు చేయించాలంటే బీఆర్ఎస్ పార్టీ గెలవాలి. మన నదులు కాపాడాలంటే బీఆర్ఎస్ పార్టీ గెలవాలి. ఢిల్లీ నుంచి నిధులు రాబట్టాలంటే మన బీఆర్ఎస్ ఎంపీలు గెలవాలి. ఆనాటి నుంచి ఈనాడు దాకా కూడా బ్రహ్మాండంగా తెలంగాణ కోసం పేగులు తెగేదాకా కొట్లాడే ఒకే ఒక పార్టీ బీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ కార్యకర్తలు. జై తెలంగాణ. కారు గుర్తుకే, కారు గుర్తుకే. జై తెలంగాణ.